ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక జనం బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చిందన్న విషయం జనం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. బ్యారేజ్ వద్ద 11,40,776 క్యూసెక్లకు వరద చేరుకుంది. ఇంత భారీ స్థాయిలో వరద రావడం ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో ఇదే మొదటిసారి. మధ్యాహ్నం తర్వాత వరద తగ్గుతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ఇక విజయవాడలో ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. బోటులో పర్యటిస్తూ బాధితులను పరామర్శించారు. వరద నీటిలో దిగి స్వయంగా బాధితులతో మాట్లాడారు. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష నిర్వహించారు. బాధితులకు అందుతున్న సాయంపై సీఎం ఆరా తీశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు వరద బాధితులకు ప్రైవేట్ హోటల్స్ అసోసియేషన్ ఆహారం అందిస్తుంది. ఒక్కో పూట 1,00,000 మందికి చొప్పున ఆహారం పంపిణీ చేస్తుంది. కాగా సహాయ కార్యక్రమాల్లో విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. Reynira.